120 పడలే సంవత్సరములు చాటిను నోవహు దేవుని మాటను, పాటించక ప్రభు మాటలు వారలు. ఎక్కడ మునిగిపోయారు? నీటిలో మునిగి. దేవునికి ఆయనకి దగ్గరగా ఎవరైతే ఉంటారో, ఆయన విశ్వాస్యతను, ఆయన ప్రేమను ఎవరైతే ధ్యానం చేయడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయనను మననం చేయడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయనలో ఆనందించడానికి ఇష్టపడతారో వారిని చూచి ఆయన కూడా ఆనందించేవాడు. నోవహును బట్టి చాలామంది భక్తుల జీవితాలను బట్టి మనం చూస్తే భూమి మీద ఆయన పని ఏంటంటే మన జీవితంలో అద్భుతాలు చేయడమో, మనం అడిగింది ఇవ్వడమో, మన బాగోగులు చూసుకోవడమో ఆయన పని ఒక్కటే కాదు. ఇంకొక పని ఒకటి ఉంది, ప్రధానమైన పని. ఆయన మన హృదయాలను, మన జీవితాలని మనం ఏమైతే ఎలాగైతే ఆరాధిస్తున్నామో, ఆయనను ఏ విధంగా అర్థం చేసుకున్నామో, ఎంతగా ఆయన్ని అర్థం చేసుకుంటున్నామో కూడా ఆయన ప్రతిరోజు నన్ను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఏం ఆలోచిస్తామంటే, ప్రార్థన చేశాను దేవుడు అద్భుతం జరిగించలేదు, ప్రార్థన చేశాను దేవుడు బలమైన కార్యం జరిగించలేదు, ప్రార్థన చేసిన సమస్య మన ఆలోచనలు ఇలా ఉంటాయి. అయితే మనం అర్థం చేసుకోవడానికంటే ఎక్కువగా ఆయన నా కుమార్తె నన్ను ఎక్కువగా అర్థం చేసుకుంటే ఎంత బాగుండు, నా కుమారుడు నన్ను అర్థం చేసుకుంటే ఎంత బాగుండు అని చెప్పి ఒక మాట ఆయన వ్రాస్తూ అంటాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, నేను బలిని కోరను కానీ కనికరమని కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఈ మాట ప్రభు చెప్తున్నాడు. మాట ఏమన్నా తెలుసు, నేను బలిని కోరను కానీ ఏం కోరుకుంటాను నేను? అందరూ చెప్పాలి మాట, ఏం కోరుకుంటాను? కనికరము. కనికరం అన్నది ఇంగ్లీష్ తర్జుమాలో, తెలుగులో కనికరం అని రాశారు, ఇంగ్లీష్లో ఏముందంటే ప్రేమ, లవ్ అని ఉంది. నేను బలిని కోరను, సాక్రిఫైసెస్ నేను కోరను, కానీ నీ నుంచి ప్రేమనే కోరతాను. చెప్పండి మాట, ప్రేమనే కోరతాను. మరొక మాట అన్నాడు ఆయన, ఏమనంటున్నాడు? దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైంది. అంటే దాని అర్థం ఏంటంటే, దహన బలులు ఇవ్వడం కంటే, కానుకలు ఇవ్వడం కంటే, ఉన్నతమైన కానుకలు ఇవ్వడం కంటే నువ్వు నా గురించిన జ్ఞానాన్ని అభ్యసించగలిగితే అది నాకు ఇష్టం. మీకు అర్థమైందన్నమాట. ఇప్పుడు మరలా చదువు, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ముందు నుంచి చదవడం మీకు అర్థమవుద్ది. బాగా కోరుచున్నాను, దహన బలుల కంటే ఆయన గురించిన జ్ఞానం మనం అభ్యసించగలిగితే, నేర్చుకోగలిగితే ఆయనకి ఎంతో ఇష్టం. ఆమేన్ చెప్పండి. ఎప్పుడండి ఆయన గురించిన జ్ఞానం మనం నేర్చుకునేది? ప్రభువా నీ గురించిన జ్ఞానం నాకు కావాలంటే ఆయన జ్ఞానం ఇస్తాడా? ఆయన గురించిన జ్ఞానం ఇస్తాడా? విశాఖపట్నం ఎంతమంది వెళ్ళారు? విశాఖపట్నం ఎంతమంది వెళ్ళారండి? చెయ్యొద్దండి, వెళ్ళలేదు ఎవరును? చాలా తక్కువ మంది వెళ్ళారు. విశాఖపట్నం చూడాలన్నది ప్రభువా అని అంటే, ఇదిగో చూడు అని అంటాడా? తీసుకెళ్తాడా? చెప్పాలి. విశాఖపట్నం మీరు చూశారు, చాలామంది చూడాల. ప్రభు నేను విశాఖపట్నం చూడాలి అని అంటే, ఇదిగో చూడు అని చెప్పి నువ్వు ఎక్కడున్నావో అక్కడే చూపెడతాడా? అక్కడ తీసుకెళ్తాడా? ఖచ్చితంగా దేవుని గురించిన జ్ఞానం మనం నేర్చుకోవాలంటే మనం ఎక్కడున్నామో, ఏ స్థితిగతుల్లో ఉన్నామో అక్కడ నేర్పించడో చూపించడో. ఒక పరిస్థితి గుండా నడిపిస్తాడు, ఒక త్రోవ గుండా వెళ్ళమంటాడు. అందులో ఉన్న దేవుని జ్ఞానాన్ని, అందులో ఉన్న దేవుని శక్తిని మనం చూచి మనం కూడా చెప్పగలం, ఆకాశం ముందు నేను ఉండగా ఈ లోకంలో నాకు ఏది వద్దు, అక్కర్లేదు అని అక్కడికి వచ్చేయగలుగుతాం మనం. ఆమేన్ చెప్పండి. ఇదే విధంగా నోవహు దేవుని చాలా నమ్మేశాడు, దేవుని జ్ఞానాన్ని చూశాడు. దేవుని ఎంతగా నమ్మడనంటే, నోవహు అతని తరములో నీతిపరుడే. నీతిమంతుని కష్టాలు ఎందుకు లేరా అని అనుకోలే దేవుడు. నీతిమంతునికి ఇబ్బందులు ఎందుకే అని అనుకోలే దేవుడు. అసలు కూర్చున్న వారికంటే, ఉన్నవారికంటే ఎవరికి ఇబ్బందులు ఎక్కువ వచ్చాయి చెప్పమంటారు అక్కడ ఆ తరంలో? చెప్పండి, ఎవరికి వచ్చాయి? నోవహుకే వచ్చాయి. అందరూ చెప్పండి మాట. ఎందుకని అంటారా? దేవునిని తెలుసుకోలేని, దేవుని గురించిన జ్ఞానం అర్థం చేసుకోలేని, దేవుని పట్ల భయమైన భక్తిని కలిగలేని వారికంటే నోవహుకి ఎన్ని ఇబ్బందులు వచ్చాయంటే, ఏం చెప్పాడు దేవుడు? నాకు నచ్చట్లేదు ఈ తరం, నేను ఒక్కడనే బ్రతికిస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని మాత్రమే బ్రతికిస్తాను. నువ్వేం చేసుకోవాలి? ఇప్పుడు ఒక ఓడను తయారు చేసుకో,
ఓడను తయారు చేసుకుని నేను కొంతకాలం పోయిన తర్వాత జలధారలు నేను విప్పిన తర్వాత నువ్వు నీ కుటుంబం ఆ ఓడలో క్షేమంగా ఉంటారు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు, మొత్తం తుడిచేస్తాను ఈ భూమి అంతటిని అని చెప్తే, ప్రభా ఏంటి ఓడను తయారు చేసుకోవాలా, నేను ఎలా తయారు చేసుకోగలుగుతాను? కొన్ని ప్రశ్నలు రావాలి మనకైతే. దేవుని జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఇది ఎలాగునా అది ఎలాగా నాకు అర్థం కావట్లేదే, నేను వెళ్ళలేనులే అని చెప్పగలుగుతాం. నువ్వైతే నేనైతే కానీ నోవహు దేవుడు చెప్పిన ప్రతి పనికి, ప్రతి మాటకి, చెప్పిన ప్రతి నియమానికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, వర్షం అంటే ఏంటో తెలియదు, చెప్పండి, వర్షం అంటే ఏంటో తెలియదు, ఎదురు చెప్పలా. నోవహు ఉన్న ప్రాంతానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంది సముద్రం. ఏమండి 300 మూరలో మీరు ఒక నావ చేసుకోమని చెప్పావు కదా నాయన, ఈ నావని సముద్రంలోకి ఎలా తీసుకెళ్ళాలి అనే ప్రశ్న ఎప్పుడు నోవహులో రాల. ఆయన చెప్పాడు, నేను చేసేయాలంతే. చెప్పండి మాట, ఆయన చెప్పాడు, నేను చేసేయాలంతే. అందుకే ఇందాక ఒక 2 మాటలు మీకు చదివించాను, మరలా చదవండి మాటలు. 22వ వచనం 6వ అధ్యాయం. నోవహు చెప్పాలి. ఇప్పుడు వాక్యాన్ని పూర్తిగా చదవకుండా, ఆ అధ్యాయం అంతటిని పూర్తిగా చదవకుండా 22వ వచనం మాత్రమే చదివితే మనకి ఏమర్థం అవుద్ది? ఏం చేశాడని అర్థం అవుద్ది? చెప్పాలి. అందుకే వాక్యాన్ని పూర్తిగా చదవాలి. అధ్యాయం మొత్తం చదివి అర్థం కాకపోతే మొత్తం మరలా చదవడం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. చాలామందికి ఉదయమే బైబిల్ తెరిచి ఉదయం లేవగానే బైబిల్ ఇలా పట్టుకుని ఇలా తెరిచి అక్కడ ఏమొస్తుందో చదవడం అలవాటు. లేకపోతే బైబిల్ చదవడం బద్ధకం, బైబిల్ తీసుకోవడం బద్ధకం అయ్యి గోడ దగ్గరకంటే వెళ్ళి గోడని ఇలా పట్టుకుని మరీను క్యాలెండర్ దగ్గర ఆ రోజు డేట్ ఏముందో చదివేసి, ప్రభు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి నాయన. ఇదే వాక్యం ధ్యానం చేసే విధానం అది కాదు. దేవుని గురించిన జ్ఞానం అర్థం చేసుకునే విధానం అది కాదు. ఉదయాన్నే లేవగానే మీకు ఒక పని అప్పగించాను. ఏంటది? లేవగానే ఎక్కడ? అక్కడే మంచం దగ్గరే మోకరించేసి ప్రార్థన చేసేసి ఏది పట్టుకోకుండా జీవ గ్రంథాన్ని పట్టుకున్నారు అనుకోండి, మన జీవితం అంతా జీవము కలిగిన దేవుడే నడిపించగలుగుతాడు. మనల్ని నడిపించేది, నిన్ను నడిపించేది, నన్ను నడిపించేది మానవ శక్తి కాదు, మానవుడు కాదు, సాక్షాత్తు సర్వశక్తుడైన దేవుడే. ఆయన మాటే ప్రతి మార్గంలో ఉన్నతంగా నడిపించేస్తుంది. నేను ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు ఏమనంటే, నువ్వు ఆదికాండము 6వ అధ్యాయము. ఏమండి అయిపోయింది అది. ఇంకొక మాట చదివిస్తా. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది: ఆ వాడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ వాడకు కిటికీ వేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. వాడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలెను అని ఉంది. 14, 15, 16 వచనాల్లో దేవుడు ఒక పని చేయమన్నాడు. ఆ పని చేసే అని చెప్పలేదు, కానీ ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో కూడా చెప్పాడు. ఎలా చేయాలో చెప్పాడు. కొలతలు ఎంత ఉండాలో చెప్పాడు. ఎత్తు ఎంత ఉండాలో చెప్పాడు. పొడగ ఎంత ఉండాలో చెప్పాడు. వెడల్పు కూడా ఎంత ఉండాలో ప్రభు చెప్పాడు. నోవహు ఎంతగా నమ్మాడనంటే, దేవుని నమ్మాడు కనుకనే నోవహుని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని బట్టి నా ప్రభు సంతోషించగలగాలి. మనం ఆయన నమ్మిన విధానాన్ని బట్టి, దేవా నీకు ఆరాధనని చెప్పడమే ఆరాధన కాదు, కానీ దేవుని ఎంతగా నమ్మమో ప్రభునంతగా ఈ భూమి మీద ఆయనను ఆరాధిస్తున్నట్లు మనం. ఆమేన్ చెప్పండి. నువ్వు ఎంతగా నమ్ముతున్నావు నువ్వు దేవుని. చాలాసార్లు కొన్ని మాటలు నేను వింటూ ఉంటాను. సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా చనిపోతే దేవుడు ఏం చేశాడండి అన్న మాటలు వినబడతా ఉంటాయి. ఏం చేశాడు దేవుడు? ఆరోగ్యం ఇచ్చాడు, మనం కాపాడుకోవాలి. ఏం చేశాడు దేవుడు? ఎప్పుడో చనిపోవాలి మనం, ఎప్పుడో మరోబడాలి మనం, కానీ ఇప్పటికీ మనుషుల నోట మన పేరును మనుగడలో ఉంచాడు. ఏం చేశాడు దేవుడు? మనకి జ్ఞానం ఇచ్చాడు, దాన్ని వాడుకోవాలి. ఏం చేశాడు దేవుడు? తలాంతులు ఇచ్చాడు, వాటిని ఉపయోగించుకోవాలి, వాటిని కనుగొనాలి. దేవుని జ్ఞానం ఎలాగైతే కనుగొనాలో, దేవుడు మనలో దాచి ఉంచిన జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఆయన అభిషేకం అని బట్టి ఉన్నతంగా ముందుకు వెళ్ళిపోవాలి. ఆమేన్ చెప్పండి.
అప్పటిదాకా నోవహుకి నేను వాడ కడతాను, నాకు వాడ కట్టే జ్ఞానం ఉంటుందన్న ఆ విషయం కూడా తెలియదు. ఎవరు చెప్పాక తెలిసింది? దేవుడు చెప్పాక కూడా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎలా కట్టాలి, నేను ఒక్కడిని ఎలా కడతా, నాకేమీ రాదు, ఏమీ తెలియదు. ఎప్పుడు కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి, నాకేమీ రాదు, నేనేమీ చేయలేను అనుకుంటే ఎప్పటికీ మనం ఏమీ చేయలేం, ఎప్పటికీ మనకేమీ రావు. నేను నేర్చుకోవాలి, నాకు ఇది రాకపోయినా నేను చేయాలన్న తపనుంటే ఇదిగో ఇలాగే నోవహులా సమస్త జీవరాశుల్ని కాపాడేంత వాడను కట్టేంతగా అంత జ్ఞానవంతులంగా నువ్వు నేను దేవుని బట్టి అయిపోగలుగుతాం. ఆమేన్ చెప్పండి. మరొక విషయం చెప్తే, నేర్చుకోవడానికి చేయడానికి వయసుతో సంబంధం లేదు. చెప్పండి, దేంతో సంబంధం లేదు? డబ్బుతో సంబంధం లేదు. చెప్పండి, దేంతో సంబంధం లేదు? దేవునిలో ఉన్న వారికి జ్ఞానముతో అసలే సంబంధం లేదు. చెప్పాలి, మరలా చెప్పాలి. దేవునిలో ఉన్న వారికి జ్ఞానముతో అసలే సంబంధం లేదు. దేవుణ్ణి ముందు పెట్టుకుని కష్టపడండి, పని చేయండి, నేర్చుకోండి. దేవుడు మీలో నాలో ఎన్ని తలాంతులు వచ్చాడో, ఎన్ని ఆశీర్వాదాలు ఉంచాడో మనకు అర్థమైపోద్ది కొంతకాలానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమ, నేను వాడ కడతానన్న విషయం, వాడ కట్టే జ్ఞానం నాకుంటుందన్న విషయం నోవాకి తెలీదు. నాయనా నేను కట్టలేను అని చెప్పలేదు. ఎంతగా నమ్మాడు అనంటే, వర్షం అంటే ఏంటో తెలీదు, వాడ కట్టుకో, భూమి మీదకి ఒక గొప్ప వర్షం రప్పించబోతున్నానని చెప్పగానే ప్రభు వాడిని నేను సముద్రం దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, ప్రశ్నలు అడగల, దేవుని తిరిగి ఒక్క మాట కూడా అడగల. ఎంతగా నమ్మాడు చెప్పండి ఇప్పుడు నోవాహు? మనం ఎంతగా నమ్మాలి దేవుణ్ణి? మనం ప్రార్థించే ప్రార్థనలో దేవుణ్ణి కనపరచడం కంటే ఈ రోజుల్లో ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి దేవునికి. ఏం చేసావు నాయనా, ఏం జరిగింది నా జీవితంలో? ప్రతీది దేవుని మీద వేసేద్దండి. అలానే ప్రతీది సాతాను మీద వేసేద్దు. సాక్ష్యాలు చెప్తూ అంటారు సాతాను శోధన చేస్తుందండి అంటారు. ఏం చేస్తుందంట చెప్పండి? ఏం చేస్తుందంట? దియాడువా? చాలామంది శోధించేస్తుంది అని అంటారు. దేవదూతే కదా ఆయన కూడా. చెప్పండి, డూవా దియా? డూ అబద్ధికుడు, అపహాసకుడు. ఇప్పుడు అర్థమైందా? చాలాసార్లు దేవుని మీద నిందలేస్తూ ఉంటాం. ఏదైనా సమస్య వస్తే, ఆర్థికపరమైన ఇబ్బంది వస్తే, ఇంట్లో ఏదైనా చిన్న కష్టం వస్తే సాతాను శోధన చేస్తుందండి, అపవాది శోధన చేస్తున్నాడండి అని కొంతమంది ఇలా అంటూ ఉంటాం. ప్రతీది దేవుని మీద వేయొద్దు. దేవుని తిరిగి ఒక్క మాట కూడా అడగల. అప్పటిదాకా ఏం చేయాలో ఎలా చేయాలో తెలీదు. నోవా అన్నాడు, నాయనా నేను చేస్తాను. 18వ వచనం, అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడండ్రు నీ ఆ ఓడలో ప్రవేశింపవలెను అనుంది. 22వ వచనం ఇప్పుడు రండి. నోవాహు అట్లు చేసెను. చెప్పండి మాట. నోవాహు అట్లు చేసెను. ఏం చేశాడు? దేవుడు ఏమైతే చెప్పాడో అంత చేశాడు. ఈ నమ్మే ప్రాసెస్లో దేవుణ్ణి ఉన్నతంగా ఆయన్ని ఒక ఉన్నత స్థాయిలో నమ్మి ఈ ప్రాసెస్లో ఎన్ని అవమానాలు ఉంటాయో తెలుసా? ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసా? ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసా? ఎన్ని సంవత్సరాలు కట్టాడు నోవా వాడ? చెప్పమ్మా, చెప్పు. 120 సంవత్సరాలు వాడ కట్టాడు. 120 సంవత్సరాల తర్వాత ఒక జలప్రళయం వచ్చింది. మీకు బాగా గుర్తు రావాలంటే ఒక పాట నేర్పించాను మీకు ఎప్పుడో నేను. 120 పడలే సంవత్సరములు చాటిను నోవహు దేవుని మాటను, పాటించక ప్రభు మాటలు వారలు. ఎక్కడ మునిగిపోయారు? నీటిలో మునిగిరి పాఠమునికిది. ఎన్ని సంవత్సరాలు? ఎంతమంది కట్టారు? కొడుకులు, కోడళ్ళు, భార్య. ఈ 120 సంవత్సరాల్లో దేవుని నమ్మే ఈ ప్రాసెస్లో, దేవుని నమ్మే ఈ మార్గంలో, ఈ విశాలమైన మార్గం కాకుండా ఇరుకైన మార్గంలో ఎన్ని అవమానాలు ఉంటాయో తెలుసా? ఎరా వర్షం వస్తుందని చెప్పేది 2 సంవత్సరాలు అయిపోయింది రాలా. ఏంటో ఇంటి ముందు ఏదో కట్టేసుకుంటున్నారు వీళ్ళని చెప్పి అలా వెళ్తూ ఎగతాళి చేసేవారు కొందరు. వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా, వీళ్ళ కుటుంబం అంతటికి పిచ్చి పట్టేసిందని అనుకుంటున్న వారు కొందరు. దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తున్నావో లోకం కూడా, సమాజం కూడా నేను ఇలాగంటది. నీ నియమాలు, నీ ప్రతిష్టతలు, నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ నడవడిక, ఇదివరకు నీ విధానం ఇప్పుడు విధానానికి చాలా పొంతన వచ్చేసి తేడా వచ్చేసి వీళ్ళకి ఏదో అయిపోయింది మొత్తానికి అనుకుంటారు జనాలు.
అనుకున్నా పర్వాలా, చివరికి మనం ప్రభులో ఈ భూమి మీద ఆయన బిడలైన మిమ్మల్ని, నిన్ను, నన్ను ఆయన పిల్లలకి ఈ భూమి మీద ఉన్నతంగా ఘనపరచి తీరుతాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఈలోపు ఎన్ని అవమానాలు వచ్చినాయో. 120 సంవత్సరాలు అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల్లో కుమార్తెల్ని, కొడుకుల్ని, భార్యని, ఇతన్ని ఎవరైనా ఏమన్నా అనుకుంటా ఉంటారా? ఒక్కడు వినలే దేవుని మాట. ఎవ్వరు వినలే దేవుని మాట. అయినా సరే ఏం కట్టాడు చెప్పండి? కట్టేశాడు వాడు. అయినా సరే ఏం కట్టాడు? వాడు కట్టేశాడు. ఆ దినము రానే వచ్చింది. 7వ అధ్యాయము 6వ వచనం. వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించారు. ఎవరెవరు ప్రవేశించారు? ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చాడు. 7వ వచనం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్య, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని సంగమ 120 సంవత్సరాలు నిరీక్షించాడు. ఇక్కడ నమ్మితే దేవుని ఎంతగా నమ్మమో అన్ని ఇబ్బందులు వస్తాయి, అన్ని అవమానాలు వస్తాయి. మరొక మాట, దేవుని ఎంతగా నమ్మమో అంత చెప్పాలి, అంత లేట్ అవుద్ది. అవునండి, ఖచ్చితంగా. దేవుని మనం ఎంతగా నమ్మమో ఆయన మనకిచ్చే ఆశీర్వాదం, నీవు అడిగిన వాటన్నిటిని అంత ఆలస్యంగా అనుగ్రహిస్తాడు. అందులో నీకు ఆలస్యమే కనబడుతుంది, కానీ ఒక ఉన్నతమైన ఘనత నీకు కనబడదు. దేవునికి మాత్రమే ఆ ఘనత కనబడుతుంది. ఈలోప మనం కంగారు పడిపోతూ ఉంటాం. మళ్ళీ చెప్తున్నాను, నోవహు ఒక్క సంవత్సరం కూడా ప్రభుని ప్రశ్నించలా. ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఓడ? ఇన్ని సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ప్రభుని ప్రశ్నించలా. బయట వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు నన్ను, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు నన్ను, ఏమైపోయావు? కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడావు, మళ్ళీ నువ్వు కనిపించట్లేదు నాకు, ఏమైపోయావు నాయనా అని అడగలా. ఆయన చెప్పాడు జలప్రళయం వస్తుంది. ఆయన చెప్పాడు నేను ఓడ కట్టేస్తాను. ఆయన చెప్పాడు నా కుటుంబం రక్షించబడదు. ఆయన చెప్పాడు ఆయన చేస్తాడంతే.